నా స్టైల్‌లో సింపుల్‌గా పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఇడ్లీ, దోస, వేడన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది. పెరుగన్నంకైతే ఒక ముద్ద ఎక్స్‌ట్రాగానే తింటాము. ఫస్ట్ పాన్‌లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు, జీలకర్ర, ధనియాలు కొంచెం ధనియాలు ఎక్స్‌ట్రాగానే యాడ్ చేసుకొని టేస్ట్, ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్‌లో వేయించేసుకొని ఆ తర్వాత కారానికి తగినట్టు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకొని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. సేమ్ ఆయిల్‌లో పుదీనా నేనైతే హాఫ్ కట్ట తీసుకుంటున్నానండి. నాకైతే చాలా పెద్దదొచ్చింది. వేసేసుకొని మూత పెట్టేసుకోవాలనుకోండి. ఒక 5 మినిట్స్ మగ్గిస్తే ఇలా మగ్గిపోతుంది. అందులో వాటర్ అంతా వస్తూ ఉంటుంది. ఆ వాటర్ ఇంకిపోయి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి అదే పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా పండిన టమాటాస్ తీసుకొని అందులోనే పసుపు, ఉప్పు కూడా వేసేసి ఫ్రై ఒక 50% అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చల్లారి పెట్టేసుకొని ఫస్ట్ మిక్సీ జార్‌లో మనము పప్పులు ఎంచుకున్నాం కదా! అవి కచ్చా పచ్చాగా దంచేసుకున్న తర్వాత ఇవన్నీ యాడ్ చేసి మన పులుపుకి తగ్గట్టు చింతపండు, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుంటే నిల్వ కూడా ఉంటుందండి. ఒక 2 వీక్స్ వరకు చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో షేర్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.